అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం అరహర మహాదేవ శంభో శంకర. అప్సరస సూర్యలోక వృత్తాంతాన్ని అగస్త్యముని తన భార్యకు వివరించుట. విష్ణుదూతలు శివశర్మను అప్సరస లోకానికి తీసుకొని వెళ్లారు. అక్కడ ద్యోత్య విద్యలో నేర్పరులు అయిన ఆడవారుంటారు. సమాప్త భాషలలో వారు ఉంటారు. క్షీరసాగర మదనములో జన్మించిన వారు మన్మధుని త్రిభువన విజయాస్త్రాలు వారే. ఊర్వశి, మేనక, రంభ, చంద్రలేఖ, తిలోత్తమ, పుష్పస్వతి, కాంతిమతి, లీలావతి, ఉత్పాలవతి మొదలైన వారు అప్సరస గణము. వీరి సంఖ్య 6000. ఇతర స్త్రీలు కూడా కొందరుంటారు. వీరంతా లావణ్యముతో, నిత్య యవనముతో, దివ్యాంబృరాలతో ఉంటారు. కోరిక తీర్చే వ్రతాలు చేసి ఉద్యాననాలు చేసిన వారు అప్సరస లోకంకి చేరుకుంటారు. వీరంతా సంగీత నృత్యాలలో అఖండులు. సూర్య సంక్రమణం నాడు దానం చేసిన వారు, యోధాత్ అని మంత్రాన్ని అనుష్ఠించి దానాలిచ్చిన వారు ఇక్కడికి చేరుకుంటారు. తరువాత సూర్యలోకానికి చేరుకున్నాడు. శివశర్మ సూర్యలోకము 9 యోజనాల విస్తీర్ణము కలది. విచిత్రమైన 7 గుర్రాలు, ఒకే చక్రము ఉన్న రథము పై అసురుడు సారథిగా సూర్యుడు నిత్య సంచారము చేస్తుంటాడు. క్షణకాలములోనే అవిర్భన తిరోభవాలను పొందే సూర్యుడు ప్రత్యక్ష వేద పురుషుడు, ఆదిత్యుడే, సాక్షాత్తు బ్రహ్మ. సూర్యుని వల్లనే సకల జీవరాశులు ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. ప్రత్యక్ష సాక్షి, కర్మ సాక్షి గాయత్రి మంత్రముతో సకాలంలో వందలబడిన అర్హ్యం నశించదు. అది 3 లోకాల పుణ్యాన్ని అందిస్తుంది. సూర్యోపాసన చేసే వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు, మిత్ర పుత్ర కలత్రాలు, అష్టవిధి భోగాలు, స్వర్గ మోక్షాలు కలుగుతాయి. సూర్యుడు సాక్షాత్ వ్యాసుడు. గాయత్రి సూర్యుని కూర్చి చెప్పే వాచకము ఇది. గాయత్రి మంత్రం చేత రాజశ్రీ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. గాయత్రియే విష్ణువు. శివుడు బ్రహ్మ. అమ్ముమలి అని పిలువబడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు. అన్ని తేజస్సులు సూర్యునిలో ఉన్నాయి. ఆయనే కాలస్వరూపుడు. కాలుడు కూడా తూర్పున ఉదయించి సమప్త విశ్వాన్ని దర్శించే విశ్వ సృష్టికర్త. పడమర దిశలో సర్వతోముఖుడై కనిపిస్తాడు. ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలలో, షడతీర్థుల్లో, విష్ణు పంచకంలో ఎవరు మహాదానం చేస్తారో, పితృక్రియలు నిర్వహిస్తారో వారు సూర్య సహస్ర తేజస్సులై సూర్యలోకములో నివసిస్తారు. మరియు ఆదివారము లేదా సూర్యగ్రహణము నాడు దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి. సూర్యదేవుని మంత్రాలు: హంసుడు, బాణుడు, సహస్మానుడు, తపనుడు, తాపనుడు, రవి, వికర్తనుడు, విశ్వసంత్యుడు, విశ్వకర్మ, విధాననుడు, విశ్వరూపుడు, విశ్వకర్త, వార్తండుడు, మిహిరుడు, అంశుమంతుడు, ఆదిత్యుడు, ఉన్నగుడు, సూర్యుడు, ఆర్యాముడు, బ్రహ్ముడు, ద్వాదశాదిత్యుడు, సప్తహయుడు, భాస్కరుడు, అహస్కరుడు, ఖగ్గుడు, శూరుడు, ప్రభాకరుడు, శ్రీమంత్యుడు, లోకచక్రవు, గ్రహేశ్వరుడు, త్రిలోకేశుడు, లోకసాక్షి, తమేరి, శాశ్వతుడు, శుచి, గభస్తి, హస్తంపుడు, తరణి, సమాహారిణి, ద్యుమని, హరిద్వాదీషుడు, హర్హుడు, భానుమంతుడు, భయనాశకుడు, చందోషుడు, వేదవ్యాద్యుడు, భాషంతుడు, మహుగుడు, వృషాసిక, ఏకచక్రధరుడు, మిత్రుడు, మందేహరి, తమిశ్రిమునుడు, దైత్యమునుడు, పాపహర్త, ధర్ముడు, ధర్మ ప్రకాశకుడు, హిలి చిత్రబాణుడు, కలిఘ్నుడు, తజ్ఞవాసనుడు, దిక్ృతి, పద్మినీనాభుడు, కుశేషయకారుడు, హరి, ఫర్మరశ్మి, దుర్మిరిక్షుడు, దాంపత్యుషువు, కశ్యపాత్మజుడు అనే 77 అనే
7 పేర్లు సూర్యునికి ఉన్నాయి. ఇందులో ప్రతి నామము మొదట ఓం అని చేర్చి ఉచ్చరిస్తూ సూర్యుని చూస్తూ నమస్కరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. 2 చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా నిర్మలమైన జలాన్ని నింపి మోకాళ్ళ పైన భూమి మీద కూర్చొని గన్నేరు పూలు, రక్త చందనము, గరిక, అక్షంతలు ఆ పాత్రలో ఉంచి సూర్యుడిని ధ్యానిస్తూ పాల భాగము దగ్గర ఆ చెంబు నుంచుకొని స్థిర చిత్రముతో పైన చెప్పిన 72 సూర్యనామాలను ఉద్వరిస్తూ సూర్యునికి అర్ఘ్యాన్ని ఇచ్చేవారెప్పుడు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతాడు, వ్యాధులు నశిస్తాయి అని శివశర్మకు విష్ణుదూతలు వివరించారని భార్య లోపాముద్రనకు అగస్త్యముని చెప్పాడు. తరువాయి భాగము రేపు తెలుసుకుందామండి.